ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము సంపాదించుకోవడం తప్పు కాదు, ఆ ధనము కోసం మనిషిని చంపడం తప్పు. ధనము కలిగి ఉండడం తప్పు కాదు, ఆ ధనమే దేవుడు అనడం తప్పు. కారు, డబ్బు, అంతస్తు, హోదా ఇవి కలిగి ఉండడం తప్పు కాదు, అవి లేని వారిని చూచి నవ్వడం తప్పు. మానవుని జీవితంలో ధనము అనేది అవసరం, కానీ ధనమే జీవితం కాకూడదు. ధనాపేక్ష అనగా ధనము మీద ప్రేమ కలిగి ఉండడం. ఆ ధనాపేక్ష మనిషిని చంపడానికి కూడా వెనుకాడదు. ఇద్దరు మనుషులు అడవిలో కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలు అమ్మి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఇద్దరు అడవిలో కట్టెలు కొట్టుకుని మోపులు మోసుకుంటూ వస్తుండగా 2 లంకె బిందెలు వారికి కనపడతాయి. ఇద్దరు మోపులు దించి దగ్గరికి వెళ్ళి ఆ లంకె బిందెలు రెండింటిని చూచి, ఇవి రాత్రి అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటారు. వారికి బాగా ఆకలి అవుతుండగా వారిలో ఒకడు, నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం తిని నాకు కూడా తీసుకుండ్రా, నేను ఇక్కడ వీటికి కాపలా ఉంటాను అని చెప్పి ఆ వ్యక్తిని ఇంటికి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళి అన్నం తింటున్న ఆ వ్యక్తి ఒక ఆలోచన చేస్తాడు. 2 లంకె బిందెలు నేను తీసుకోవాలంటే వాడిని చంపాలి అని అనుకుని అన్నంలో విషం కలిపి తీసుకెళ్తాడు. అన్నం తినమని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ 2వ వ్యక్తి, నేను అన్నం తింటాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే దేవత నన్ను దర్శించి ఆ లంకె బిందెలు మీరు ఇంటికి తీసుకుని వెళ్ళే ముందు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని చెప్పింది. నేను చేశాను, నీవు కూడా చెయ్యి అని అనగానే ఆ వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండగా గొడ్డలి తీసుకుని ఆ వ్యక్తిని చంపి 2 లంకె బిందెలు నావే అని సంతోషంగా విషంతో కూడిన అన్నం తిన్న ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆ 2 లంకె బిందెలు ఎవరికీ కాకుండా దారిని పోయే 3వ వ్యక్తికి అవి సొంతమయ్యాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆ ధనాపేక్ష మనిషితో ఏమైనా చేపిస్తుంది, మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ధనము కోసం పరిగెత్తిన గెహజీ కుటుంబం నాశనం అవ్వలేదా? ధనము కావాలి, దేవుడు అవసరం లేదు అని ధనము కోసం దేవుణ్ణే అమ్మిన ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకుని చావలేదా? కాబట్టి ధనము కుటుంబాన్ని నాశనం చేస్తుంది, మనిషిని చంపేస్తుంది. అన్నాదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య, స్నేహితుల మధ్య మనస్పర్ధలు తెస్తుంది, బంధాలు బంధుత్వాలు తెంచేస్తుంది. అంతేకాకుండా ధనము మానవుని నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. డబ్బు ఎప్పటికైనా గబ్బే అని గుర్తించి ఆ ధనాపేక్ష వలన ఎన్ని నష్టాలు, కష్టాలు, అనర్థాలు ఉన్నాయో తెలుసుకుందాం. డబ్బు అధికమయ్యే కొద్దీ శ్రమలు అధికమవుతాయి అని కూడా గ్రహిద్దాం. దేవుని రాజ్యానికి దూరం చేసేది కూడా ఆ ధనాపేక్ష అని తెలుసుకుందాం. ఆ ధనము ఒక విగ్రహం అని గ్రహించి ధనాపేక్షకు దూరంగా ఉందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.